గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు ఏ పేపర్ చూసినా ఒకే ఒక వార్త చాలా ప్రముఖంగా వినిపించింది. ఏంటంటే, కల్వకుంట్ల కవిత 6 పేజీల లేఖను తన తండ్రి అయిన కేసీఆర్ గారికి వ్రాయడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం అనేది టిఆర్ఎస్ నుంచి కన్ఫర్మేషన్ రాలేదు, ప్లస్ తెలంగాణ అంటే జాగృతి నుంచి అంటే కవిత నుంచి కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కన్ఫర్మేషన్ కాలేదు. కానీ నిన్నటి నుంచి మాత్రం ఈ వార్త మాత్రం కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే 6 పేజీల లేఖను అంటే ఇంత ధైర్యం మాత్రం ఎవరు చేయకుంటుండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారికి తన పార్టీ నుంచి ఒకళ్ళు లేఖ రాయడం, దాన్ని లీక్ చేయడం, ఇదంతా నిజంగా ఒకంత కలకలం అని చెప్పాలి. మరి దీనిపై కేసీఆర్ గారు ఎలా స్పందిస్తారో నాకు తెలిసి స్పందన ఉండకపోవచ్చు. ప్లస్ టిఆర్ఎస్ అది కవిత నుంచి ఒక కన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే మీడియాలో లీక్ అయిన ఈ లేఖ ఎంతవరకు నిజం, తనే రాసిందా, ఒకవేళ రాస్తే బహిరంగపరచడం అనేది టిఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే కవిత గారు మెన్షన్ చేసిన అంశాలు అనేది చాలా సున్నితమైన అంశాలు. ముఖ్యంగా కవిత గారు కొన్ని పాజిటివ్ అండ్ నెగటివ్ అంశాలు అని చెప్పి అందులో రాయడం జరిగింది. నెగటివ్ అంశాలకు వస్తే ముఖ్యంగా మీరు తన తండ్రి గారైన డియర్ డాడీ, మీరు బీజేపీపై ఎక్కువగా మాట్లాడతలేరు, అంటే మీరు 2 నిమిషాలే బీజేపీ పార్టీపై మాట్లాడడం అనేది కార్యకర్తలకు చాలా తప్పుడు సంకేతం ఇస్తుందని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అది ఆ లేఖలో ఉన్న అంశాలు ఇది ఎంతవరకు వాస్తవమా అనేది కవిత గారు కన్ఫర్మేషన్ చేయాలి. సెకండ్కి వచ్చేసరికి ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఎస్సీ వర్గీకరణపై కూడా అనడం అనేది జరిగింది. ప్లస్ ఇంకా బీసీల రిజర్వేషన్ 42% బీసీల రిజర్వేషన్ పై కూడా మాట్లాడలేదని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. తర్వాత 2001 టిఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థాపించిన లీడర్స్ కు మాట్లాడకపోవడం, అవకాశం ఇవ్వలేకపోవడం అనేది ఒకంత బాధ కలిగించిందని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇంకోటి ధూమ్ధామ్, అంటే ఒక పాటకు టిఆర్ఎస్ కు ఎంతో అనుబంధం ఉంది, సో ఆ ధూమ్ధామ్ లో సరిగ్గా నిర్వహించలేదని చెప్పి కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇంకా పాజిటివ్ అంశాలకు వస్తే మీరు రేవంత్ పై పేరు పెట్టకుండా పిలవడం అది బాగుంది అనిపించింది అని చెప్పి అనడం జరిగింది. పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం ఒకంత మంచిగా ఉందని చెప్పి అని చెప్పడం జరిగింది. సో పాజిటివ్ నెగిటివ్ అనే అంశాలపైన ముఖ్యంగా కవిత గారు మేబీ ఈ రోజు ఆమె ప్రెసెంట్ గా అందుబాటులో లేరు. ఎవరు టిఆర్ఎస్ నుంచి అంటే తెలంగాణ జాగృతి నుంచి ఇంతవరకు ఎవరు కన్ఫర్మేషన్ లేదు, ఎవరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. ఈ విషయంపై కవిత గారే స్పందిస్తారని చెప్పి పూర్తిగా కవిత గారికే వదిలేస్తారు. కానీ కవిత గారు ప్రెసెంట్ గా మాత్రం యుఎస్ లో ఉన్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వబోతున్నారు. ఆ తర్వాత స్పందిస్తారా లేకపోతే రేపు స్పందిస్తారా అనేది ముఖ్య విషయానికి వస్తే, ముఖ్యంగా ఈ విషయంపై మాట్లాడడానికి టిఆర్ఎస్ లీడర్ అయిన దేవి వరప్రసాద్ మనతో ముఖ్యంగా అందుబాటులోకి ఉన్నారు. సో అతనితో మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకటి ఏంటంటే నిన్న నుంచి ఒక లేఖ మాత్రం కలకలం సృష్టిస్తుంది సార్. యాక్చువల్లీ ఇది నిజంగా అది నిజమైన లేఖనైనా సార్? నాకు ఎందుకో కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి నుంచి కూడా కన్ఫర్మేషన్ లేదు, కవిత గారి నుంచి కూడా కన్ఫర్మేషన్ లేదు, టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా. నేను ఈ రోజు నమస్తే తెలంగాణ పేపర్ లో చూడడం జరిగింది. నమస్తే తెలంగాణ పేపర్ తప్ప మిగతా పేపర్లన్నీ కవిత గారి గురించి మెయిన్ హెడ్డింగ్స్ రాశాయి. కానీ నమస్తే తెలంగాణ పేపర్ లో మాత్రం ఈడీ టర్న్అవుట్ చేయడానికే ఈ లేఖను సృష్టించాలని చెప్పి ఈ పేపర్ లో రాయడం జరిగింది సార్. మీరు ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్, నిజంగా ఈ లేఖ వాస్తవమేనంటారా? ఒక్కటి. గుడ్ మార్నింగ్. అంటే కనీసం ఇప్పుడు ఏంటంటే కవిత గారు డాడీ అని అడ్వైజ్ చేస్తూ రాసినట్టుగా ఉంది. ఆ లేఖ ఆమె రాసిందా, ఎవరు రాసిండ్రు, ఏంది అనేటువంటి విషయం మీద కన్ఫర్మ్ చేయాల్సింది కవిత గారన్నా కన్ఫర్మ్ చేయాలి, కేసీఆర్ గారన్నా కన్ఫర్మ్ చేయాలి. అవును, మూడో వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి ఈ విషయం? అవును సార్, తెలిసేటువంటి అవకాశమే లేదు. అవును సార్. కాబట్టి ఇదంతా కూడా ఏమైతుందంటే ఆ లెటర్ వాస్తవమో కాదో కూడా తెలియకుండానే రకరకాల వక్రీకరణలు చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గం. కొందరు అణిగట్టుకొని దీన్ని విశ్లేషణ చేయడం, దీన్ని మరింత ఏదో పార్టీలో అంతర్గతంగా ఉన్నట్టు చేయడం. నిజంగా లేఖలో ఉన్నటువంటి అంశాలు కూడా ఒకవేళ ఆ లేఖను ఏదో ప్రామాణికంగా ఎవరైనా తీసుకున్నాడో లేఖలు ఏముంటాయంటే డెఫినెట్ గా
ఫాదర్ కు పార్టీకి సంబంధించినటువంటి కివి ఉండాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటది. ఆమె కూడా పార్టీలో ఒక సభ్యురాలు, ముఖ్యమైనటువంటి నాయకురాలు. తనకు కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు కదా. తను డాడీతో షేర్ చేసుకున్నది. ఎక్కడ కూడా ఈ పార్టీకి సంబంధించి ఆమె బీఆర్ఎస్ కు సంబంధించి గాని ఎక్కడ కూడా ఒక్క మాట అనకుండా ఇట్లా ఉంటే బాగుంటది అన్నది. బీజేపీని తూర్పారబట్టింది, కాంగ్రెస్ ను తూర్పారబట్టింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకొని మీడియా ప్రచారంలో ఈ లేఖను ఏం లేకుండా అడావిడి చేయడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. సార్ ఒకటి సార్ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు అనేది చాలా క్రమశిక్షణతో అంటే వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచారు. కవిత గారైనా కేటీఆర్ గారైనా ఎంతో సంస్కారంగా ఉంటారని మనందరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక క్రమశిక్షణ గల పార్టీ అంటే టీఆర్ఎస్ లో ఏదైనా లెటర్ రాసే అంటే రాయొచ్చు అంటే మేబీ ఇంటర్నల్ గా కూడా మన హరీష్ రావు గారు ఈ విషయాలపై మాట్లాడితే సభలో ఈ విషయాలతో మాట్లాడితే సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ జరగవచ్చు. కాకుండా ఏంటంటే దాన్ని బయటికి లీక్ చేయడమే ఇలా రచ్చ చేయడం అనేది ఒక ఇంత ఆశ్చర్యం సార్. అది దాని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు అంటే ఇది ఎందుకు వస్తున్నది, ఎందుకు లీక్ అయింది అనేది కూడా కొంత మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. కాంగ్రెస్ లో రోజు రోజుకు పెట్టరేగిపోతున్నటువంటి అంతర్గత కుమ్ములాటల వల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కళావికలం అవుతా ఉన్నది. పెరిగిపోతున్నటువంటి తిరుగుబాట్లతో సీఎం సీటు అభద్రతా భావంలో మునిగిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఏం చేయాలో దిక్కు దోచనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ అటెన్షన్ డైవర్షన్ కోసం రోజు రోజుకు చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు చిల్లలేపుతున్నది అనేటువంటి మాట వాస్తవం. ఒకవైపు కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి మామ సూదిని పద్మారెడ్డి కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో కాంగ్రెస్ ఫ్యూజులు ఎగిరిపోతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇంకోటి సార్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది సార్. సుప్రీంకోర్టు నాగం జనార్దన్ రెడ్డి ఆ పాలమూరు రంగానికి ఇన్విటేషన్ సుప్రీంకోర్టులో అసలు సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా పెద్దగా ఇది అంతా ప్రాజెక్ట్ అంతా కూడా డిఫంక్ట్ చేయాలని ఎక్కడ కూడా రాయలేదు. బ్యారేజీలు తెరవాలి, ప్రాజెక్ట్ రిపేర్ చేయాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి అనేటువంటి మాట చెప్పనటువంటి ఒక అనివార్య స్థితి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఒకవైపు ఏమో పిసిసి అధ్యక్షుడు తన బంధువులకు మాత్రమే పదవులు ఇస్తున్నారని చెప్పి గాంధీ భవన్ లో ఆ మహిళా అధ్యక్షురాలు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏం జరుగుతా ఉన్నాయంటే ఇప్పుడు కేబినెట్ లో సహచర మంత్రులకు సంబంధించినటువంటి కథనాలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తా ఉంటుంది. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ గా మనం అర్థం చేసుకోవాలి. కవిత గారు ఒక డాడీకి రాష్ట్రం లేకంటే అది ఇంటర్నల్ అండి. ఎక్కడైనా అది ఆమె తన విషయాలని రాస్తే ప్రైవసీ లెటర్ కూడా తీసుకొచ్చి బహిర్గతం చేసి ఆమె పార్టీ అధ్యక్షురాలు అని శ్రీయుత కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షులు గారికి లెటర్ రాస్తే దాని మీద ఏమైనా మేము పార్టీ సభ్యులుగా మేము మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది. కానీ ఆమె డాడీ అని రాసిన తర్వాత మాట్లాడేటువంటి నైతిక హక్కు మాకు గానీ ఇంకెవరికి. ఇంకోటి ఏంటంటే కవిత గారు ప్రెసిడెంట్ గా అమెరికాలో ఉన్నారు. నాకు తెలిసి ఈ రోజు వస్తున్నారు. మేబీ ఆమె వచ్చి కన్ఫర్మేషన్ వరకు ఈ లేఖ అనేది నేను మామూలుగా ఒక డ్రామా లేఖ అనేది చూస్తాను సార్. ఎందుకంటే మేబీ నేను చూసినంత జర్నలిజం మామూలుగా చూసినంత వరకు అయితే ఆమె ఒకవేళ రాసినా గానీ మేబీ పాజిటివ్ మేబీ ఇంటర్నల్ గా రాసుంటారు కానీ అది లీక్ చేయడం ఒకటి తప్పు సార్. ఒకటి ఎవరైతే లీక్ చేసారో అది ఖచ్చితంగా అది చాలా తప్పు అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ రాసినా కానీ ఆమె పాజిటివ్ నెగిటివ్ అనేది పార్టీలో చాలా విషయాల్లో ఉంటది. కాకపోతే ఏంటంటే లీక్ చేయడం అనేది ఒక పెద్ద తప్పు సార్ నా సైడ్ నుంచి. డెఫినెట్ గా ఎందుకంటే ఒకటి లీక్ చేయడం తప్పు, తండ్రి కూతుళ్ల మధ్య ఉండేటువంటి అనుబంధాలను తీసుకొచ్చి బజార్లో రచ్చ చేయడం అనేటువంటిది ఇది విలువల్ని దిగజార్చేటువంటి పద్ధతి. రెండవది కాంగ్రెస్ పార్టీ 7.5 ఏళ్ల కాలంగా ఏ ఒక్క పథకం ఇలా అమలు చేయనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. రాష్ట్రం దివాలా తీసింది, జబ్బుంది, క్యాన్సర్ ఉంది అని చెప్పి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేటట్టు రేవంత్ రెడ్డి రోజుకొక తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు లీకులు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఏదో నోటీసులు ఇచ్చి కేసీఆర్ కు హరీష్ కు నోటీసులు ఇచ్చి ఏదో దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే నేను సుప్రీంకోర్టు పెట్టినటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఒకవైపు వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా సభలు విజయవంతం కావడం, సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేపు రాబోయే భవిష్యత్తు బీఆర్ఎస్ ది అనేటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా
కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచేటువంటి స్థితి రావడం. గత సంవత్సరన్నర కాలంగా కేటీఆర్ గాని, హరీష్ గాని, కవిత గాని, మా అనేక మంది టీఆర్ఎస్ నాయకులు గాని కార్యక్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిగ్గు చేసి కార్యక్షేత్రంలో ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి పని చేస్తారు. అసెంబ్లీలో కడిగి పారేస్తా ఉన్నారు. వీటిని అన్నింటినీ తట్టుకోలేక ఇక లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి ఈ కుటుంబంలో అని చెప్పి హరీష్ ఏదో పార్టీ పోతుండని హరీష్ మీద చిల్లర ప్రయత్నాలు చేయడం, చిల్లర ప్రచారాలు చేయడం, కవిత గారి లేఖ మీద ప్రచారం చేయడం, కేటీఆర్ గారిని ఒక రకంగా హ్యూమిలేట్ చేయడం, ఆయన మీద అనవసరమైనటువంటి ప్రచారం. సార్ ఒకటిసారి ఎందుకంటే హరీష్ రావు ప్రతిసారి ఒక శీల పరీక్ష లెక్క ఆయన ఊకే ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది సార్. మీరు కూడా ఎందుకంటే మీరు దగ్గర ఆయన ఊకే ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు సార్. అంటే హరీష్ రావు గురించి తెలియని టీఆర్ఎస్ కార్యకర్తలకు తెలియని వాళ్ళు ఇంకా ఎవరుంటారు సార్ హరీష్ రావు క్యారెక్టర్ గురించి, హరీష్ రావు నిబద్ధత గురించి. కానీ వీళ్ళ మీడియా వల్ల ఆయన ప్రతిసారి నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఊకే చెప్పాల్సి వస్తుంది సార్. దాని వల్ల మాలాంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది సార్. ఈసారి మాత్రం ఇంకా చెప్పారా? అంటే ఒకటి ఇప్పుడు ఏదో నిజం కడప దాటేలోగా అబద్ధం ప్రపంచమంతా చుట్టూ వస్తుంది అన్నట్టు పదే పదే రోజు దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేసిన తర్వాత డెఫినెట్ గా ఒక రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక సందర్భంలో దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు హరీష్ రావు గారి మీద ఈ నీచపు రాతలు, రకరకాల రాతలు రాసి ఆయన క్యారెక్టర్ ను అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఆయన కేసీఆర్ గారిని నేను సైనికుణ్ణి, కేసీఆర్ గారు గీత గీస్తే నేను దాటనని ఒక వేల సార్లు సార్ అవును చెప్పినప్పటికీ కూడా మేము మా పార్టీ పక్షాన మా దాసోత్సవం పోయి పోలీసులు కూడా కేసు పెట్టినటువంటి రాతలు వస్తున్నాయి, రాతలు రాయొద్దని. కాబట్టి ఇన్ని చెప్పిన తర్వాత కూడా పదే పదే ఇట్లా చేయడం అనేటువంటిది ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుగుతా ఉన్నది, ప్రజల సమస్యలను పట్టించుకొని రాజధాని పోరాటం చేస్తా ఉంది, నాయకులందరూ నిటారుగా నిలబడ్డారు, పార్టీ అంతా కళావికలం అయిపోతుంది, ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ లో చేరుతారని కలలు కన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భగ్నం అయిపోయింది. ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఈ పార్టీ అనే భవిష్యత్తు అనేటువంటిది ఇటు ప్రజలు ఇటు ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో పార్టీ మీద ఒక కుట్రపూరితమైనటువంటి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా మేము ఇది భావిస్తాం సార్. డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఇలాంటి కుట్రలను కేసీఆర్ ఈజీగా ఛేదించగలుగుతారు. ఎందుకంటే టిఆర్ఎస్ అంటే ముందు స్టార్టింగ్ లో కూడా చాలా కుట్రలు జరిగినాయి. చాలా ఆ పార్టీ ఎంతో కుట్రలైనా ఎదుర్కొనే ఆ సాహసం అనేది టిఆర్ఎస్ కార్యకర్తలకు ఉందని అని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, ఈ విషయంలో మాకు టైంలోకి లైన్ లోకి వచ్చి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సో ఇదండి ముఖ్యంగా టిఆర్ఎస్ నుంచి కన్ఫర్మేషన్. అంటే దేవిశ్రీ ప్రసాద్ చాలా ఫేమస్ లీడర్. అతను చెప్తున్నది ఏంటంటే అసలు ఒక లేఖ రిలీజ్ కావడం అనేది కవిత గారు కన్ఫర్మేషన్ చేయాలి. నాకు తెలిసి కవిత గారు ఈ రోజు సాయంత్రం అమెరికా నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. కవిత గారు కన్ఫర్మేషన్ చేయాలి. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఒకవేళ నిజంగానే కవిత గారు రాస్తే అది లీక్ ఎలా అయింది? లీక్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒక లెటర్ అనేది ఒక పర్సనల్ గా చాలా రాస్తారు, కానీ బయటకు మీడియాకు లీక్ చేయడం అనేది మళ్ళీ వాళ్ళ అనుచరులు చేసిరా, కవిత గారికి తెలియకుండా చేసిరా, కవితకు తెలిసి చేసిరా అనేది ఈ విషయం మాత్రం కన్ఫర్మేషన్ కావాలి. ఎలాగైనా సరే దాన్ని మేము ఎలాగైనా ఇట్లాంటి వాటిని ఎలాగైనా మేము నెట్టుకొస్తామని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్స్ చెప్తున్నారు. ఇలాంటి వాటికి మేము భయపడం. కాంగ్రెస్ పార్టీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ మా మీద చేస్తుందని చెప్పి ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో ముఖ్యంగా దీనిపై అసలు ఫస్ట్ ఈ లేఖ నిజమా, కవిత నిజంగా రాసిందా, ఫస్ట్ నిజం తెలవాలి. లేకపోతే నెక్స్ట్ ఒకవేళ లేఖ నిజంగా కవిత రాస్తే లీక్ ఎలా అయింది అంటే కవితకు తెలియకుండా లీక్ అయ్యే ఈ రెండు విషయాలు మాత్రం ఈ రోజు కానీ రేపు కానీ కన్ఫర్మేషన్ అవుతుంది. సో అప్పటి వరకు మాత్రం ఈ లేఖ నిజమా కాదా అనేది నాకైతే తెలియదు. సో వెయిట్ చేయాలి కవిత గారి కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.